హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. భారతీయ స్త్రీ పెళ్ళై అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆమె జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యక్తులతో కలిసి నూతన జీవితం ప్రారంభించే మహిళ పేరులోనూ మార్పులు వచ్చి చేరుతాయి. నిజానికి పెళ్ళైన తర్వాత తన ఇంటి పేరును మార్చి భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా? అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి? అమ్మాయి పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళి అక్కడ ఉండే పిల్లగా మారిపోతుంది. అందువల్ల మనం ఆడపిల్ల అనడం సహజం. పెళ్ళైన తర్వాత భర్తతో కలిసి ముందుకు సాగుతుంది. వారి కుటుంబంలో ఒకరిగా భాగమైపోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటారు. ఈ సమాజంలో సాంప్రదాయంగా ఇది అధికారికంగా వస్తున్నదే. అయితే అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో, చట్ట ప్రకారం పెళ్ళైన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ అండి, ఎందుకు మార్చుకోవాలి? అమ్మాయి సర్టిఫికేట్స్లో ఎన్నో ఉంటాయి. రేపటి రోజున జాబో చదువో ఇంకొకటో వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుంది? సర్టిఫికేట్స్లో ఉన్న పేరుకు పొంతం లేకుండా అవన్నీ మార్చుకోవడం, గజిట్ అన్నీ చాలా తతంగం ఉంది కదా. అందుకే అండి నేను మా ఆవిడ పేరు ఇంటి పేరు మార్చలేదు. ఎస్, వాళ్ళ ఇంటి పేరే ఉంది. తప్పేముందండి? అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నష్టం ఏంటి? ఇంటి పేరు మన ఇంటి పేరు మార్చుకున్నంత మాత్రాన ఏమి ఒరిగేది లేదు. మార్చుకోనంత మాత్రాన సాంప్రదాయాలు నాశనం అయిపోయేది ఏమీ లేదు. ఈ విషయాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే చట్టాలు కూడా అవే చెప్తున్నాయి. అవసరం లేదు. కలిసి ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఇది 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 తెలుసుకోండి. ఎందుకంటే టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ అలా మార్చుకోవడం వల్ల. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళు, ఇంకా చాలామందికి. సో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.